మేము తీసుకుంటాం. ఈరోజు అనగా 26/24 రోజున ఉదయం 7 గంటలకు అమ్మ గార్డెన్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు పల్సర్ బండి మీద వస్తుండగా వాళ్ళకి సస్పిషియస్ మేనర్లో ఆపడం జరిగింది. వాళ్ళు పోలీస్ పార్టీ చూసి పారిపోగా వాళ్ళని పట్టుకొని విచారిస్తే వాళ్ళ దగ్గర ఒక 4 ప్యాకెట్స్ గంజాయి మొత్తం 8 కేజీలు దొరికింది. వాళ్ళ పేరు వచ్చి ముగ్గురు పేర్లు వచ్చి కొడిదెల పవన్ కుమార్, మన్నే రాహుల్, ఇంకో అబ్బాయి ఏమో మైనర్ అబ్బాయి ఉన్నారు. ఈ కొడిదెల పవన్ అండ్ మైనర్ అబ్బాయి ఒక వారం రోజుల క్రితం అరకుకి వెళ్ళి ఈ గాంజా ప్యాకెట్ ట్రైన్ ద్వారా ఖమ్మంకి వచ్చి అక్కడి నుంచి రాహుల్ పల్సర్ బండి తీసుకెళ్ళి వాళ్ళని పికప్ తీసుకొస్తుందిగా మనకి ఈరోజు అమ్మగారి దగ్గర వచ్చింది. ఈ బైక్ వచ్చేసి PS29R 0348. దీన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇలా ముగ్గురు దగ్గర 8 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు పంపిస్తుంది. ఇందులో శ్రీ రాజశేఖర్, పట్టణ ఎస్ఐ మహేంద్ర గారు, కృష్ణరావు, క్రైమ్ పార్టీ కానిస్టేబుల్స్ కృష్ణ, కర్ణాకర్, సైదులు మరియు ఆనంద్ మొదలకు ఎస్పీ గారికి నేను ప్రపోజల్ పంపిస్తాను రివార్డు కోసం. ఈ సందర్భంగా వాళ్ళని కూడా అభినందిస్తున్నాను. ఎవరైనా ఈ గంజాయిని మన పట్టణం కానీ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మీడియాకి కూడా పెట్టడం జరుగుతుంది. గంజాయి మామూలుగా అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చేస్తాం. అదేవిధంగా మేము రెగ్యులర్గా బస్ స్టాండ్లో మనకు డాగ్ స్క్వాడ్ ఉంది. దాని ద్వారా మనం 60 ఫీట్ రోడ్లో బస్ స్టాండ్లో దీనికోసం రెగ్యులర్గా చెకింగ్ చేస్తాం.